ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈ రోజు మీ ముందుకైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే అండి దుబాయ్ కునాఫా చాక్లెట్. ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే 250 గ్రామ్స్ పిస్తా తీసుకుంటున్నాను. వీటిపైన పొట్టు అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే చూపిస్తున్నాను. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకు ఇలాంటి సన్నని సేమియా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. ఈ సేమియాను తీసుకొని ఇలా చుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఈ సేమియాను వేయించుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగనివ్వాలి. వీటిని చక్కగా వేగిన తర్వాత పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో మనం ముందుగా పిస్తా తీసుకున్నాం కదా, దాన్ని మెత్తని పౌడర్లా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కండెన్స్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇది అనేది ఇంట్లో ప్రిపేర్ చేసింది. మీకు ఈ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, చేసి ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్లో చాలా స్నాక్స్, బేకింగ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. పిల్లల కోసం ఒకసారి వెళ్ళి చూసి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ 250 దాకా తీసుకున్నాను, 250 గ్రామ్స్. దీన్ని ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కండి. ఇక్కడ డబుల్ మెథడ్ బాయిల్లో చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెల్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ ఉంటే చాక్లెట్ మౌల్డ్స్ తీసుకోండి. ఈ విధంగా చాక్లెట్ మౌల్డ్స్ తీసుకొని ఇందులో మనం వైట్ చాక్లెట్ కూడా నేను మెల్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా కొద్దిగా వేసేసుకోవాలి. ఇక నేను చూపిస్తున్న విధంగానైతే మనకు దుబాయ్ కునాఫా చాక్లెట్లో ఇలా మధ్యలో ఇలా వైట్ కాంపౌండ్ కూడా వస్తుంది చాక్లెట్. ఈ విధంగా డార్క్ చాక్లెట్ అనేది వేసేసుకోవాలి. మొత్తం చాక్లెట్ ఫిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, నెమ్మదిగా స్పూన్తో ఇలా వేసేసుకోవాలి. అన్నిట్లో ఇలా చాక్లెట్ అనేది మొత్తం వేసేసుకోవాలి. మీకైతే తక్కువ బడ్జెట్లో ఎక్కువ చాక్లెట్లు అవుతాయి. అదే మనం బయట కొనాలంటే 1000 కావాలి. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చాక్లెట్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 15 మినిట్స్ పాటు. మనం ముందుగా పిస్తాది రెడీ చేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగంత ఫుడ్ కలర్ వేసుకోవాలి. గ్రీన్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో నుండి చాక్లెట్ తీసాను బయటకి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇందులో ఇప్పుడైతే మనం పిస్తాది పెట్టేసుకోవాలి. ఇక్కడ నెమ్మదిగా చేత్తోనైనా పెట్టుకోవచ్చు, స్పూన్తో సహాయంతో అయినా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం అనేది ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే మొత్తం అనేది ఇలా పెట్టేసుకొని దీనిపైన మళ్ళీ డార్క్ చాక్లెట్ అనేది వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. చాక్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. అయితే పిల్లలైతే ఒకసారి తిన్నారంటే మళ్ళీ చేసి ఇవ్వమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. మనం దుబాయ్ వెళ్ళి కొనలేం కదా, అందుకని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓన్లీ ఒక 1 అవర్లో చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయండి. దానిపైన ఇలా వైట్ చాక్లెట్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిట్లో వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 1 అవర్ పాటు లేదా హాఫ్ అన్ అవర్ పాటు. తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసామంటే చూడండి, దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. తక్కువ టైంలో ఎక్కువ చాక్లెట్స్, తక్కువ బడ్జెట్లో. చూడండి ఎన్ని చాక్లెట్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అంత టేస్టీగా ఉంటాయండి చాక్లెట్స్ కూడా. ఇంట్లోనే ఈజీగా పిల్లలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా, అంత ఈజీగా ఉంటాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మన ఛానల్లో చాలా బ్రేకింగ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.